బడ్జెట్ అంటే ప్రజోపయోగమైనటువంటి అంశం. అంటే ఏ వ్యవహారానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇందులో ఎలాంటి వాటికి ఖర్చు పెడుతున్నారు, ఇందులో ప్రతి అసెంబ్లీ సభ్యుడికి అవగాహన ఉండాలి. బడ్జెట్ అంటే అవగాహన ఉండాలి. అసలు రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, మూలధన వ్యయం అంటే ఏంటి, రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, పోయే ఆదాయం ఎంత, ఇదంతా అవగాహన చేసుకోవాలి. ఇది సాధారణంగా ఏంటంటే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు అవగాహన చేసుకోరు. ఇప్పుడు నిన్న ఏది అయ్యన్న పాత్రుడు గారు చేసింది ఒక మంచి పని. ఏంటి, ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఈ ఒక్కరోజు దీని మీద ఎమ్మెల్యేలు అందరూ ట్రైన్ అవ్వాలి, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవాళ. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా హాజరవుతున్నారు. ఎందుకంటే తొలిసారి ఎమ్మెల్యేలు, రెండవసారి ఎమ్మెల్యేలకి ఇది అవసరం. మెయిన్ తొలిసారి వాళ్ళకి అవసరం. దాదాపుగా 80 మందికి పైగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. అంతమంది ఎమ్మెల్యేలు వచ్చారంటే వాళ్ళందరూ కూడా ఇది అవగాహన చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఆ పాయింటే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. పవన్ కళ్యాణ్ స్వయంగా అటెండ్ అవుతున్నటువంటి వేళ మిగతా ఎమ్మెల్యేలు కూడా, ఈవెన్ రెండోసారి ఎమ్మెల్యేలుగా వచ్చిన వాళ్ళు కూడా రావడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పోని మిగతా వాళ్ళందరూ తెలుగుదేశం తరపున వాళ్ళు కిందసారి అటెండ్ కాల సభలకి. దాంతో అవగాహన అంతంత మాత్రం ఉంది. వీళ్ళతో పోల్చుకుంటే, ఫస్ట్ సార్ వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చును. కానీ రెగ్యులర్గా అటెండ్ కాకపోతే ఉండదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు 11 మంది అటెండ్ కావట్లేదు. వాళ్ళకి ఇంకా రేపు పొద్దున అసెంబ్లీ ప్రొసీజర్ గురించి ఏమో అవగాహన ఉంటుంది, బడ్జెట్ గురించి ఏమో అవగాహన ఉంటుంది. ఇవాళ ఆ పని చేస్తున్నారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ స్వయంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి వేళ అందరు ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అవ్వడం అనేది ముఖ్యం.